ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత పాల్గొన మాస ప్రారంభం, దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, మధ్యాహ్నం 1:06 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 2:08 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, శవ్యస్థితి మిత్రక్షేత్రం, కన్యాక్షేత్రంలో కేతు సంచారం, కుజ సంచారం మకర క్షేత్రంలో ఉచ్చస్థితి, రవి శుక్ర శనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్రం, మీనక్షేత్రంలో రాహుబుధుల సంచారం, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆందోళన కూడా పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గట్టి కృషితో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. మానసిక క్లేశాలు నియంత్రించలేకపోతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. సాధ్యాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సులభ రీతిలో పొందగలుగుతారు. సామాన్య ప్రయత్నాలు కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మంచి విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య రక్షణ తగ్గుతుంది. ఆర్థిక సమస్యలు ప్రబలమవుతాయి. రుణ ఒత్తిళ్లు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టడం క్షేమదాయకం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. మెల్లమెల్లగా కార్యక్రమ నిర్వహణలో విజయాలు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. క్రీడారంగం వారికి పరాభవాలు ఉంటాయి. విద్యార్థులకి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు
రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ప్రమాదాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి చాకచక్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో బలం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పరాభవాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరంగా కొనసాగించలేకపోతారు. అవరోధాలు, విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. క్రీడా రంగం వారికి విజయాలు చేకూరుతాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు, శుభ విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. స్థిరత్వం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ వంటివి లాభిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. సత్సంబంధాలు మెరుగవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడా రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన ఉత్సాహం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అకారణ కలహాలు, విరోధాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా కఠినంగా పరిష్కరించుకోవాల్సి వస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అధిక ఖర్చులు కూడా ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి లబ్ధిని చేకూరుస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. మహిళలు సంతోష వార్తలు వింటారు. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లలకు విషయంలో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే విద్యార్థులకి అత్యంత అనుకూలం. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది.
ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ రాజకీయ రంగం వారికి విమర్శలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమాలు మహిళలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆందోళన వ్యాపార రంగం వారికి ఉంటుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రతిబంధకాలు, విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి. ఆందోళన పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రు భీతి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెంపొందింప చేసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ఒత్తిళ్లు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. రాజకీయ రంగం వారికి విమర్శలు ప్రబలమవుతాయి. ఆందోళన పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆందోళన కలిగించినప్పటికీ నియంత్రించి అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు చేకూరినప్పటికీ నియంత్రించి విజయాలు పొందగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఉపాధ్యాయ వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందాలని, అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పాల్గొన మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ఈశ్వరుణ్ణి గంధం కలిపిన జలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించడం ద్వారా అధికార పదవులను త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. రాజవైభవాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ మాసంలో పాడ్యమి నుంచి ద్వాదశి వరకు మొదటి 12 రోజులు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ మాసంలో వస్త్రదానం చేసిన, ధాన్యం దానంగా ఇచ్చిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయానికి గోదానం చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ శుక్లపక్ష చవితి రోజే వినాయకుడిని అవిఘ్న గణపతి వ్రతం అనే పేరుతో పూజించడం ద్వారా అన్ని రకాలైన విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు.
అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని అనంత పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈ అనంత పంచమి రోజు గణపతికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి ఆ తర్వాత ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిచి భోజనం పెట్టడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టును పూజించటం, ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, ఉసిరిక చెట్టు క్రింద లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉంచి దీపం పెట్టడం, లేదా ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం ఉంచి పూజ చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని గోవింద ద్వాదశి లేదా నరసింహ ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఆ రోజు గోవింద నామాన్ని స్మరించుకోవటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, సుదర్శన మంత్రాన్ని చదువుకోవటం ద్వారా నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రులై శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో పౌర్ణమిని హోళీ పర్వదినంగా జరుపుకోవటం, ఆ రోజు ఈశ్వరుణ్ణి పూజించటం, కృష్ణుణ్ణి పూజించటం, లక్ష్మీదేవిని పూజించటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతి, అందుకే ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈశ్వరుణ్ణి తుమ్మిపూలతో పూజించి విభూతి పండ్లు లేదా శివస్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే పాల్గొన పౌర్ణమి రోజు డోలోత్సవం అనే పేరుతో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఊయలలో ఉంచి ఊయల సేవ చేయటం ద్వారా కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పాల్గొన మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణు కృపకు పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పాల్గొన మాసంలో వచ్చే అమావాస్యను సర్వేషాం అమావాస్య లేదా కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు గ్రామదేవతలను పూజించటం, గ్రామదేవతలకు పెరుగన్న నివేదన చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండమంతటా. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు, అంత తేలిక కాదు కూడా. కానీ ఒక్క సూర్యబింబాన్నే ప్రత్యక్షంగా చూడగలం. అటువంటి సూర్యుడు ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయానికే సరిపోయేటట్టుగా ఆదిత్య హృదయాన్ని ఇవ్వడం మహర్షి యొక్క అద్భుతం. ఆదిత్య హృదయం చదవడం అంత గొప్పగా ఉంటుంది. ఉపదేశం లేకపోయినా తప్పు లేకుండా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలు. ఆ శాబ్దిక శక్తి చేత మనుష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే పారాయణ యోగ్యత కలిగింది ఆదిత్య హృదయానికి, దాన్ని పారాయణ చేస్తారు. అటువంటి ఆదిత్య హృదయం సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి విశేషాల్ని వర్ణిస్తుంది. సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమధనశంభుస్త్వట్టామార్తాండ అంశుమాన్ అని హిరణ్య గర్భస్య శిరో. ఈ తేజస్సంతా ఆయనలో ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన గుర్రానికి సప్తి అని పేరు. సప్త సప్తి, 7 అటువంటి గుర్రముల మీద ఎక్కి వెడతాడు కాబట్టి సప్త సప్తి. ఆయన కిరణములు కూడా ప్రధానమైనవి 7: సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, స్వరాడ్వసు అనబడేటటువంటి 7 కిరణముల చేత, 7 గుర్రముల చేత, సప్తమి తిథి చేత ఆయన ఆవిష్కృతుడవుతూ ఉంటాడు. ఆయనని ఎప్పుడైనా ఉపాసన చేసి పిలిస్తే రక్తాంబరాం రక్తమాల్యాం రక్త సర్వభూషణ భూషితాం, ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి పూలమాలలు వేసుకుని ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణి కుర్వాణం, మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం ఏది అంటే ఆదిత్య హృదయ పఠనమే. అటువంటి ఆదిత్య హృదయం మనకందరికీ కూడా అభయం ఇచ్చింది. ఏ భయంలో ఉన్నా కూడా
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి 3 మాటలు ఆచమనం చేసి ఆదిత్య హృదయం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి కోదండం చేత్తో పట్టుకుని రథం ఎక్కాడు రామచంద్ర ప్రభు. అగస్త్యుడు జగామచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం. రావణుడు చనిపోవాలని అందరికీ కోరికే, ఆ రావణుడు చనిపోవడం చూడాలి. అందరూ నించున్నారు. మరి అగస్త్యుడు అక్కడ లేడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉపదేశం చేశాడుగా, శిష్యుడు ఆ శక్తితో చంపడం చూడద్దా? ఒక గురువుకుండేటటువంటి నమ్మకం, ఎప్పుడు ఆదిత్య హృదయం ఉపదేశం చేశానో అప్పుడే చచ్చిపోయాడు రావణాసుడు. ఇంకా చూడటం ఏంటి, వాళ్ళంటే చూస్తారు, ఇక నీ చూడక్కర్లా. చనిపోయినట్టే రావణుడు, వెళ్ళిపోయాడంతే. ఏమైపోయింది? అధరవరవదర్ నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్టమానః నిశచరపతి సంచయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథం ఎక్కాడు, రావణ సంహారం చేశాడు.